హాయ్ అండి, బాగున్నారా? ఈరోజైతే నేను మా ఇంట్లో వైట్ రైస్ చేశాను. ఎండు రొయ్యలు వంకాయ వేసి కర్రీ చేశాను. ఎండు రొయ్యలు వంకాయ కర్రీ తెలియని వాళ్ళు అంటూ మన తెలుగు వాళ్ళలో ఎవరు ఉండరు కదా. ఇక నేను అయితే వేడిగా రైస్ అయితే వేసేసుకున్నాను. మా బావకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇది కూడా నాకు కూడా ఇష్టమే, ఆయనకనే కాదు నాకు కూడా చాలా ఇష్టము. చూడండి, నేనైతే బాగా ఎండబెట్టేసానండి దాక్కి. అసలు చూడండి ఒకసారి ఎలాగుందో చూసారా. మొత్తం అసలు ఇగురు బాగా దగ్గరికి ఇగురు పెట్టేశాను. అసలు ఏమీ ఇది లేకుండా ఈ రకంగా అయితే బాగా ఇచ్చేసాను నేను. ఇప్పుడైతే నేను రైస్ పెట్టేసుకున్నాను, ప్లేట్లో కనిపిస్తుంది చూసారు కదా. రైస్ పెట్టేసుకున్నాను నేనైతే. ఇంకా ఈ కూర అయితే వేసుకుంటాను. చాలా అంటే చాలా బాగుంటుంది కదా. తెలుగు వాళ్ళందరికీ తెలిసిన కూరే ఎండు రొయ్యలు, ములక్కాయ, ఎండు రొయ్యలు, బీరకాయ, ఎండు రొయ్యలు, మనం కోడిగుడ్డు అన్నీ వేసి ఎండు రొయ్యల్లో మనం చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఎండు రొయ్యలు వేసుకొని చాలా రకాల కూరగాయలు వేసుకొని చేసుకోవచ్చు. ఫేమస్ అంటే మనకి ఇదే వంకాయ వేసి వండితే మనకి బాగా ఫేమస్. మా బావకైతే కోడిగుడ్లు వేసి వండితే ఇంకా చాలా అంటే చాలా ఇష్టం అండి. కోడిగుడ్లు, ఎండు రొయ్యలు, కోడిగుడ్లు, ఎండు చేపలు అంటే చాలా ఇష్టం. పచ్చి చేపల కన్నా సరే ఈ ఎండు రొయ్యలు కూర అంటే చాలా ఇష్టం. ఇన్ని రోజుల నుంచి అయితే నేను పచ్చి రొయ్యలు, ఎండు రొయ్యలు దొరకలేదు, అందుకని చెప్పి చేయలేదు. ఇవాళ అయితే చూడండి. ఇంకా నేనైతే వంకాయ ఎండు రొయ్యల కూర అయితే చాలా అంటే చాలా బాగుందండి. నేనైతే ఇప్పుడు తింటున్నాను కలుపుకొని. అసలు దీంట్లో కనుక మనం కోడిగుడ్డు వేసి చేస్తే ఇంకా రుచిగా ఉంటుందండి, ఇంకా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి తెలుసో ఈ వంకాయ ఎండు రొయ్యల కూర, ఎంతమందికి తెలుసో, ఎంతమంది ఇష్టంగా తింటారో కామెంట్లో తప్పకుండా తెలపండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.